తెలంగాణ వాణిజ్య రాజధానికి కొత్త సమస్య వచ్చి పడింది. వరంగల్లో కబ్జాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఆ కబ్జాలు ఎక్కడ జరుగుతున్నాయి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అధికారుల అండతో కొందరు అక్రమార్కులు దొంగచాటున ఇంటి నంబర్లు తెచ్చుకొని రిజిస్ట్రేషన్లు కూడా చేసేసుకుంటున్నారు. దీంతో కెనాల్ చుట్టూ కాలనీలు వెంచర్లు వెలుస్తున్నాయి. ఈ కబ్జాలకు పాల్పడుతున్న వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులుండగా మరికొందరు రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమణల పర్వం కొనసాగిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన సర్కారు భూములు కబ్జా కోరల్లో చిక్కుకుపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం 1980లో సర్కార్ భూమితో పాటు ప్రైవేట్ ల్యాండ్ సేకరించి కెనాల్ నిర్మించారు. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం భీమారం శివార్లోని 193 మంది రైతుల నుంచి 99.39 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. ఆయా భూములకు అప్పటి రేటు ప్రకారం 92.93 లక్షల రూపాయల పరిహారం చెల్లించింది. అయితే కాలువ నిర్మాణం తర్వాత కాలక్రమేణా దాని చుట్టుపక్కల ఉన్న భూములను కొందరు ఆక్రమించి హద్దులు జరిపారు. కొందరు ఇండ్లు నిర్మించుకోగా మరికొందరు ఇతరులకు అమ్మేశారు. చింతగట్టు నుంచి భీమారం, పలివేల్పుల మార్గంలో చాలా చోట్ల కెనాల్ చుట్టూ ఆక్రమణలు పెరిగిపోయాయి. వరంగల్ సిటీలో భూముల రేట్లు గతంతో పోలిస్తే బాగా పెరిగిపోయాయి. దీంతో మెయిన్ రోడ్లతో పోలిస్తే తక్కువ రేటుకు ఇస్తామని ప్రచారం చేస్తూ కొంతమంది ఎస్ఆర్ఎస్పీ భూముల్లో రియల్ దందా చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన లీడర్ల అండతో అక్రమాలకు పాల్పడుతుంటే కొందరు అధికారులు ఆక్రమణల్లో వాటాలు పంచుకుంటున్నారు. ఎస్ఆర్ఎస్పీ భూములను కొందరు ప్లాట్లు చేసి అమ్మేస్తుండగా మరికొందరు అగ్గువకు భూములను కొని ఇండ్లు కట్టేస్తున్నారు. సాధారణంగా 10 మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉండే కెనాళ్లకు 9 మీటర్ల మేర బఫర్ జోన్ ఉండాలి. 10 మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉండే వాటికి 2 మీటర్లు ఉండాలి. దాని ప్రకారమే గతంలో అధికారులు హద్దులు నిర్మించిన కాలక్రమేణా ఆక్రమణలు జరిగాయి. కాల్వకు 2 వైపులా కబ్జాలు పుట్టుకొచ్చాయి. కాల్వ పొడవునా ఇరువైపులా వందల కోట్ల రూపాయలు విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. కొంతమంది ఎస్ఆర్ఎస్పీ భూములను ఆక్రమించి ఇండ్లు కట్టుకోగా ఇంకొందరు క్రయ విక్రయాలు జరిపారు. దీంతో అనంతసాగర్ నుంచి చింతగట్టు, భీమారం, పలివేల్పుల వరకు దాదాపు 25 కిలోమీటర్ల పొడవున్న కాల్వకు ఇరువైపులా ఆక్రమణలు వెలిశాయి. కొన్ని సందర్భాల్లో ఓపెన్ ప్లాట్లకు కూడా ఇంటి నెంబర్లు పుట్టించి వాటి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో ఇరిగేషన్ అధికారులు గతంలో కొందరిపై పోలీస్ కేసులు పెట్టగా వివాదాలు తలెత్తడంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఇంకొందరు రాజకీయ నాయకుల అండదండలతో దర్జాగా ఆక్రమణలోనే ఉంటున్నారు. కెనాల్ భూముల ఆక్రమణ విషయం అధికారులకు తెలిసినా లైట్ తీసుకుంటున్నారు అనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మామూళ్లకు అలవాటు పడి కుర్చీలో నుంచి కదలకపోవడంతోనే కబ్జాదారులు ఇష్టారీతిన దందా సాగిస్తున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చింతగట్టు కెనాల్ వద్ద కోట్ల రూపాయలు విలువైన భూమిని ఓ వ్యక్తి ఆక్రమించి అందులోనే డబ్బాలు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులను మేనేజ్ చేసుకునే ఆయన కబ్జాకు దిగాడు అనే ఆరోపణలు ఉండగా ఇటీవల స్థానికుల ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ ఆఫీసర్లు కొద్దిపాటి స్థలానికి కందకం తవ్వి వదిలిపెట్టారు. అంతేకాకుండా కాల్వ బఫర్ జోన్ ను కొందరు బిజినెస్ అడ్డాలుగా మార్చుకోగా ఇంకొందరు కాంపౌండ్లు తిప్పి అమ్మేసే పనిలో పడ్డారు. ఈ విషయాలన్నీ అధికారుల దృష్టిలో ఉన్నా ఆమ్యామ్యాలకు అలవాటు పడి లైట్ తీసుకుంటున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ భూములకు సంబంధించి పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇటు భూములు పేదవాళ్లకు ఎక్కడెక్కడ ఉన్నాయో పేదవాళ్లకు చెందాల్సిన భూములను ఈరోజు బడా భూస్వాములు పెట్టుబడిదారు చేతిలో వెళ్ళిపోయి అవి అపార్ట్మెంట్లు కట్టుకొని వాటిని అమ్ముకునే పరిస్థితులు ఇలా భూములు ఉన్నవి. ఇలా గవర్నమెంట్ అవసరాల రీత్యాము పేదవారి దగ్గర సేకరించిన భూమిని గవర్నమెంట్ అవసరాలకు అనుగుణంగా లేనప్పుడు అది పేదవారికి ఇచ్చి ఇల్లుకిచ్చి ఇంధన మిల్లు ద్వారా ఇందులో ఇల్లు కట్టిస్తే వాడి పేదవారి లాభం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అలా కాకుండా ఇవాళ గుత్తాధిపత్యం గల బడా రాజకీయ నాయకుల ద్వారా కాంట్రాక్టర్ చేతిలోకి బిల్డర్ల చేతిలోకి వెళ్ళి అవి అమ్ముకోవడానికి సిద్ధంగా తయారవుతున్న వీటి మీద జిల్లా యంత్రాంగం పూర్తిగా దృష్టి పెట్టకపోవడం గమనార్హం. ఆ చింతగట్టుకు సమీపంలోనే క్యాంప్ ఉంటుంది. ఆ భీమారం నుంచి చింతగట్టు సమీపంలో అక్కడికి ఇక్కడికి భూములు
అప్పుడు అవసరాలు ఎస్ఆర్ఎస్పీ తీసుకున్న భూములను నిరుపయోగంగా ఉన్న భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు రానున్న రోజులలో కూడా ఎస్ఆర్ఎస్పీ కాలువ కనుమరుగయ్యి ఇప్పుడున్నటువంటి వర్షాలు పడితే చిన్నపాటి వర్షాలు పడితేనే ఈ వరదలు రావడం, అదేవిధంగా చాలా దారుణాలు జరుగుతున్నటువంటి వీటికి కారణం కూడా ఈ యొక్క అన్యాక్రాంతం కావడం కూడా మూల కారణం. కాబట్టి ఇక్కడనే కూతవేడి దూరంలోనే చింతకట్టు క్యాంప్ ఆఫీస్ ఉన్నా కానీ దాని పరిసర ప్రాంతంలో అసనుపర్తి నుంచి మొదలుపెట్టుకొని ఈ హన్మకొండ పరిసర ప్రాంతాల్లో కూడా అన్యాక్రాంతం కావడం చాలా దారుణం. వీటిని వెంటనే ఎస్ఆర్ఎస్పీ అధికారులు స్పందించి ఇకనైనా యుద్ధ ప్రాతిపదికన అన్యాక్రాంతం గురవుతున్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కాలువను పరిరక్షించి ఆ యొక్క భూములను స్వాగతపరచుకోవాలని చెప్పని, అదేవిధంగా సంబంధితమైనటువంటి అధికారులు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన వీటిని ఆలోచన చేసి అన్యాక్రాంతం గురవుతున్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కాలువ పరిరక్షించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాస్తవానికి ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు ఆనుకుని ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా సంబంధిత శాఖ నుంచి ఎన్ఓసీ తప్పనిసరి. అధికార పార్టీకి చెందిన ఓ లీడర్ దర్జాగా ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్ కబ్జా చేసి ఏకంగా కాంపౌండ్ కట్టేశారు. ఇంత జరుగుతున్నా ఆఫీసర్లు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొన్ని ఆక్రమణలు బయటపడగా అప్పటి అధికారులు కేసులు పెట్టడంతో ఆ వివాదాలు కోర్టు వరకు వెళ్లాయి. ఓవైపు కోర్టు కేసులు నడుస్తుండగా మరోవైపు అధికారుల సపోర్ట్తో ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడనో ఒక దగ్గర చిన్న గోడనో కాంపౌండ్ వాలో కూలగొట్టినట్టు కనబడుద్ది. కానీ స్థిరంగా చూసినట్టయితే పర్మనెంట్ నిర్మాణాలు ఏ ఒక్క వాటి జోలికి కూడా ఇప్పటి వరకు పోలేదు. అత్యంత విలువైనటువంటి భూమి, అది ప్రజలకు సంబంధించింది. ఆ భూమిని కాపాడాల్సినటువంటి బాధ్యత అటు ఇరిగేషన్ అధికారుల మీద, జిల్లా కలెక్టరు, ఇతర రెవెన్యూ యంత్రాంగం మీద ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా అట్టి భూముల్ని తిరిగి దక్కించుకోవడం కోసం ఆ కెనాల్కు సంబంధించినటువంటి భూమిని డిమార్కేషన్ చేసి హద్దులు నిర్ణయించి హద్దు లోపల ఉన్నటువంటి ఎలాంటి నిర్మాణాలైనా స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఉపయోగాలకు వాడుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా అధికారుల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధుల్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఆర్ఎస్పీ కాలువ భూములకు ఆనుకునే ప్రభుత్వ నిర్వహణలో ఉన్న చేపల కేంద్రం భూమి ఉంటుంది. దీనికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి కబ్జా చేసి దర్జాగా పంటలు వేసుకున్నాడు. గతంలో ఈ భూమిని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. ఇప్పుడు 5 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించినా అధికారులు పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది ఎల్ఆర్ఎస్ ఇప్పుడు 2020 ఎల్ఆర్ఎస్ నుంచి వచ్చినప్పుడు అలాంటి మాత్రం మేము చూసేస్తాం. మా జ్యుడిషియల్లో మా అక్వైర్డ్ ల్యాండ్ కంటే ఇంకా 2-3 మీటర్ బఫర్ జోనే ఉంటుంది. ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టాలంటే కూడా బఫర్ జోన్ దాటే కట్టాలి వాళ్ళు. సో వితిన్ లా అది మనకు ఇక్కడ ఇచ్చేసేసి వాళ్ళు కట్టుకుంటే అది అన్అఫిషియల్ ఉంటుంది. మేము పర్మిషన్ ఇచ్చినా కానీ మేము చూసుకొని ఆ మార్కౌట్ చేసేసుకొని ఆ కోఆర్డినేట్ తీసుకొని ఇస్తాం. ఒకవేళ మీరు చెప్పినట్టు మా అక్వైర్ ల్యాండ్ కూడా మేము పర్మిషన్ ఉంటే అది మా ఫాల్ట్. సో కాబట్టి కొంతమంది ఇప్పుడు ఏంటంటే అఫిషియల్గా పర్మిషన్ తీసుకొని కట్టినవి కావు. ఏదో ఇప్పుడు ఫస్ట్ కొన్ని ల్యాండ్ అతను హౌస్ నెంబర్ కూడా తీసుకున్నాడు. హౌస్ కట్టకముందు హౌస్ నెంబర్ ఉంది. సో అవన్నీ ఇప్పుడు ఇది నాట్ రిలేటెడ్ ఓన్లీ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇది రిలేటెడ్ టు ఆల్ అదర్. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు, హౌస్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు, కరెంట్ బిల్ కట్టేటప్పుడు, ఇప్పుడు నాలా పర్మిషన్ చేసేటప్పుడు అవన్నీ కొంచెం చూసుకొని కొంతమంది రైతులు ఇప్పుడు కొంచెం అలా ఇవన్నీ లేకుండా అక్కడ కట్టుకుంటే దాని ఆటోమేటిక్గా దాని హౌస్ నెంబర్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కొంచెం లోతైన విశ్లేషణ చేయాలి. ఇకనైనా ఎస్ఆర్ఎస్పీ భూముల రక్షణకు తగిన యాక్షన్ ప్లాన్ చేపట్టడంతో పాటు కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.